దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ దైవజనులు అనిల్ కుమార్ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి మనము చదివినట్లయితే అక్కడ ఒక శిష్యురాలు గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తూ ఉన్నారు? తబిత అనేటువంటి ఒక శిష్యురాలు గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆమెకే దొర్క అని కూడా పేరు. ఆమెను గురించి తెలియజేస్తూ ఏమంటా ఉన్నారంటే ఆమె ఒక శిష్యురాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అంటే శిష్యురాలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆయన ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఇంకా ఆరోహణము అవడానికి ముందుగా కొన్ని దినాల ముందుగా ఒక గొప్ప ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞనిస్తూ ఏమంటా ఉన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని తెలియజేస్తూ అంటూ ఉంటారు. నాకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఈబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యాన్ని బోధించడం వలన ఏమవుతారంట? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా చేయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మరి ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని విన్నటువంటి ఇక్కడ ఈ దొర్క లేదంటే తబిత ఏమైందంటే ప్రభు యొక్క శిష్యురాలైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే శిష్యురాలు అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? మనము శిష్యులు, గురువు, శిష్యులు అనేటువంటి మాటని మనము వింటూ ఉంటాము. గురువు అంటే ఎవరిని గురువు అని అంటూ ఉంటాము? నేర్పించేటువంటి వారిని గురువు గారు అని చెప్పి అంటూ ఉంటాము. శిష్యులు అని చెప్పి ఎవరిని అంటూ ఉంటాము? నేర్చుకునేటువంటి వారిని శిష్యులు అని చెప్పి అంటూ ఉంటాము. గురువు గారు ముఖ్యంగా ఈ టీచర్స్ స్టూడెంట్స్ని మధ్య గురువు శిష్యులు అనేటువంటి బంధాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే టీచర్స్ నేర్పిస్తూ ఉంటారు, విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనము టీచరు స్టూడెంట్ మధ్య గురువు శిష్యులు అనేటువంటి బంధాన్ని మనము చూస్తూ ఉంటాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటూ ఉన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి మరి నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు ఆ వాక్యాన్ని బోధించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సందర్భంలో అంటూ ఉంటారు, మరి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్పి ప్రభు కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రభువుకు చెందినటువంటి వారు మొట్టమొదట ఏమని చెప్పి పిలవబడ్డారంటే ప్రభు యొక్క శిష్యులు అని చెప్పి పిలవబడ్డారు. ఈరోజు ప్రభువుకు చెందినటువంటి వారిని ఏమని పిలుస్తూ ఉన్నారు? క్రైస్తవులు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులు అని పిలవడానికి ముందు ప్రభు యొక్క శిష్యులుగా పిలవబడేవారు. అంటే ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి వారుగా
ఆ విధంగా పిలువబడేవారు. అయితే ఈ యొప్పే ప్రభు దగ్గర ఏం నేర్చుకుంది అనేటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేసినట్లయితే, లేదు ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఈమెను గురించి వ్రాసారు అనేటువంటి విషయాలు మనము గమనించినట్లయితే, ఈ భూమి మీద అనేక మంది జీవించి ఉన్నారు. అయితే అనేక మంది ప్రభు యొక్క శిష్యులు శిష్యురాలులు ఈ భూమి మీద ఉన్నారు. అయితే వారందరిని గురించి కూడా వ్రాయకుండా ఇక్కడ యొప్పేను గురించి లేదంటే దొరకనటువంటి శిష్యురాల గురించి మాత్రమే రాయటము మనము చూస్తూ ఉన్నాము. ఈమె ఏం చేసింది, అలాగే లేదంటే ఈమె ఏ విధంగా ప్రభు కొరకు జీవించింది అనే విషయాలను మనము గమనించినట్లయితే ఇక్కడే తెలియజేస్తూ ఉన్నారు. 36వ వచనము చివరి భాగంలో అంటూ ఉన్నాడు, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని చెబుతూ ఉన్నారు. ఈమె ఏం చేసిందంట? సత్క్రియలు చేసిందంట. సత్క్రియలు అంటే ఏమిటి అనేటువంటి డౌటు మనకి వస్తూ ఉంటుంది. ఇంతకీ సత్క్రియలు అంటే ఏంటండి అని చెప్పి అడగవచ్చు. అంటే సత్క్రియలు అనేటువంటి మాటకి మంచి క్రియలు అని చెప్పి అర్థము. ఆ మంచి క్రియలు ఏమిటనేటువంటి విషయాలు మనము గమనించినట్లయితే తర్వాత ఆమె చేసినటువంటి సత్క్రియల గురించి తెలియజేస్తూ ఉంటారు. తర్వాత ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ధర్మకార్యాలను చేసినదా లేదంటే ధర్మకార్యాలను బహుగా చేసిందా ఈమె? బహుగా చేసిందండి. ధర్మకార్యాలు, దాన ధర్మాలు, అనేకులకు ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయము ధర్మకార్యాలు చేసిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ధర్మ కార్యములు చేయటం కాదు కానీ బహుగా చేసిందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే అనేకమైనటువంటి కార్యాలు, ఎక్కువగా ఈమె మంచి పనులు చేస్తూ ఉన్నది, అలాగే అనేకులకు సహాయము చేస్తూ ఉన్నదని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ మంచి పనులు ఏమిటి అనేటువంటి విషయాలను గనక గమనించినట్లయితే ఇలాగూ అనేకులకు మంచి మంచి పనులు చేస్తూ ఉన్నది, అలాగే మంచి ధర్మకార్యాలు చేస్తూ ఉన్నది, అలాగూ జీవిస్తూ ఉన్నది ఈమె. తర్వాత ఏం జరిగిందంటే రోజులు గడిచే కొద్దిగా ఏం జరిగిందంటే కొన్ని రోజులకి ఆ దినములో ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండ పెట్టిరి. అంటే మనము అంటూ ఉంటాము కదా, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, ఆరోగ్యము బాగున్నట్లయితే మనము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాము, వాళ్ళు మనకి ఆరోగ్యము బాగున్నటువంటి వారు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే, అమ్మో నాకు ఈ రోగము తగ్గదేమో. ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు ఒక్కోసారి జ్వరము కొన్ని రోజులు, వారాలు, నెలలు కూడా ఒక్కోసారి కొంతమందికి తగ్గదు. అలాంటి వారికి ఏమనిపిస్తూ ఉంటుంది? అమ్మో నాకు ఈ జ్వరము తగ్గదేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అయితే మనము అలాంటి వారిని గురించి వారిని మనము ఆదరించడానికి, వారిని మనము ఓదార్చడానికి, లేదంటే ధైర్యపరచడానికి మనము ఏ విధంగా చెబుతూ ఉంటాము? అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు ఇదిగో ఉదయం అయింది, మరలా సాయంత్రానికి రాత్రి అవుతుంది, మళ్ళా రాత్రి అయిపోయిన తర్వాత మరలా ఉదయము వస్తుంది, తర్వాత రాత్రి వస్తుంది. ఇలా కాలం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని రోజులు కూడా ఒకే విధంగా ఉండవు. వర్షం కురుస్తుంది, అలాగే ఎండ వస్తుంది, అలాగే చలి కూడా వస్తూ ఉంటుంది. మరి 365 రోజులు ఒకే సీజన్ అనేది మనకి ఉండదు, కాలం అనేది ఒకే విధంగా ఉండదు. కాబట్టి అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు అని చెప్పి మనము తెలియజేస్తూ ఉంటాం. అయితే ఈమె చాలా మంచి పనులు చేస్తూ ఉంది, అనేకులకి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అయితే ఒకానొక రోజున ఆమెకి ఆరోగ్యం అనేది క్షీణించింది. కాయిలా పడిందంటే ఆరోగ్యం అనేది క్షీణించింది, లేదంటే మనకి మన భాషలో చెప్పాలంటే జబ్బు పడింది అని చెప్పి చెప్పవచ్చు. జబ్బు చేసింది ఆమెకి, జబ్బు పడిన తర్వాత ఆమె చనిపోయింది, ఆరోగ్యము క్షీణించి చనిపోయింది.
అయితే ఆమెను ఏం చేశారంటే వారు శవమును కడిగి మేడగదిలో పరుండ పెట్టిరి. ఎవరు కడిగారు అనేటువంటి విషయాలు మనము తర్వాత చదివినట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆధారంలో ఏం చేస్తారు, ఈమె చనిపోయింది, ఆమెకి ఆరోగ్యం క్షీణించింది, చనిపోయింది. చనిపోతే ఏం చేస్తారంటే లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. ఆ రోజుల్లో ప్రభు యొక్క శిష్యుల చేత లేదంటే అపోస్తుల చేత అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు జరుగుతూ ఉన్నవి. మరి అపోస్తులైనటువంటి పేతురు ప్రార్థన చేసినట్లయితే, లేదు ఆయనకి గనక ఒక కర్చీపుని గనక టచ్ చేసి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి గనక టచ్ చేసినట్లయితే ఆ కర్చీపు తీసుకుని వెళ్ళి ఆ కర్చీపు కనుక ఆరోగ్యము బాగోలేనటువంటి వారి మీద వేసినట్లయితే ఆరోగ్యం అనేది బాగుపడతా ఉన్నది. అలాగే చనిపోయినటువంటి వారు కూడా నెత్తబడతా ఉన్నారు, బ్రతికించబడతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతానికి దగ్గరలో పేతురు ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి తెలిసింది. తెలిసినప్పుడు ఇద్దరు మనుషులను పంపించి ఇలాగూ మరి మాకు అనేకమైనటువంటి మంచి కార్యాలు చేసేటువంటి ఒక శిష్యురాలు చనిపోయిందయ్యా, నువ్వు త్వరగా వచ్చి ఆమె కొరకు ప్రార్థన చేసినట్లయితే ఆమె బ్రతుకుతుందని చెప్పి ఆమె కొరకు వేడుకున్నారంట. అయితే తర్వాత మనం వచనాలు చూసినట్లయితే, అయితే ఇక్కడ వరకు మనం చదివినటువంటి వాటిలో అతన్ని వేడుకున్నారు, అతని కొరకు పంపినట్లే మనము చూస్తూ ఉన్నాము. తర్వాత వారు వెళతారు, వెళ్ళి మరి పేతురు రావాలి ప్రార్థన చేయాలని చెప్పి వేడుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. 39వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. పేతురుని తీసుకుని వచ్చారు. ఈమె చనిపోయింది కదా, చనిపోయినటువంటి ఈ తబితను ఏం చేశారంటే స్నానము చేయించి ఆ మేడగదిలో పరుండి పెట్టారు. ఆమెని పరుండి పెట్టినటువంటి ఆ మేడగదిలోనికి తీసుకుని వచ్చారు. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇవిగో ఆమె చేసినటువంటి సత్క్రియలు తెలియజేస్తూ ఉన్నారు, పేతురుకి చూపిస్తూ ఉన్నారు. ఏం చేసిందంట, ఆమె జీవించున్నటువంటి దినాలలో ఆమె ఏం చేసిందంట, విధవరాండ్రకు అంగీలని కుట్టిందంట, వస్త్రాలు కుట్టిందంట. కాబట్టి ఆ విధవరాండ్రు అందరూ కూడా వచ్చి ఇదిగో ఈమె జీవించున్నప్పుడు మాకు ఈ విధంగా సహాయం చేసిందని చెప్పి పేతురికి చూపించారంట. అందరూ కూడా ఏడ్చుచు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే 39వ వచనంలో విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనము క్రైస్తవులుగా ఈ భూమి మీద ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనము అనుసరిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి మన కొరకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి వెళ్ళారు. కాబట్టి మనము ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి మనము కూడా ఒక మంచి జీవితాన్ని, నలుగురికి ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఈరోజు మనం కూడా ఏదో ఒక రోజు మనిషి అన్నవాడు, మానవుడు అనేటువంటి వాడు ఒకరోజు ఈ భూమిని విడవలసినటువంటి వారమై ఉన్నాము. మనం గనక చనిపోతే ఏడుస్తారా ఎవరైనా? నేను అప్పుడప్పుడు వింటూ ఉంటా, మరి కొంతమంది తిడతా ఉంటారు, భార్య భర్తని తిడతా ఉంటారు. చాలా ఇవన్నీ కూడా నేనైతే అవి తిట్టలేం, కానీ నీవు ఎప్పుడు చేస్తావో, నీ కాడెలగా, ఇలా చాలా మాటలు అంటూ ఉంటారు. బ్రతికున్నప్పుడే మరి వాళ్ళు చనిపోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను శాడిస్ట్ని, నేను సేతయ్యని
అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కొంతమంది మనుషులని బాధ పెట్టేటువంటి వారు ఉంటారు. అలాంటి వారు చనిపోయారనుకోండి, మరి ఈ ద్వారకా చనిపోయినప్పుడు ఎలాగైతే ఏడ్చారో అలాగ ఏడుస్తారా? కొంతమంది చనిపోయినప్పుడు బాధపడేవారు ఉంటారు. మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు వింటూ ఉంటాం, పలానోళ్ళు చనిపోయారంటే అయ్యో చనిపోయారా అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కొంతమంది చనిపోయారని చెప్పి విన్నప్పుడు సత్తే చనిపోయాడ మంచిది, ఆడు చనిపోవడం వల్ల మంచిది, పేడ ఇడిగిపోయింది అని చెప్పి అనుకునే వాళ్ళు, వారిని గురించి అనుకునేవారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఈమె చనిపోయినప్పుడు మాత్రము అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రు అందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏడుస్తూ చాలా మరి బాధపడుతూ ఉన్నారు. అయితే ఏం చేసిందంటే, ఆమె జీవించున్నటువంటి దినాల్లో ఏం చేసిందంటే, ఆ విధవరాండ్రు అందరికీ కూడా మరి అంగీలని వస్త్రాలని కుట్టినట్లుగా వారు చూపిస్తూ ఉన్నారు. పేతురుకి చూపిస్తూ ఉన్నారు, ఇదిగో ఈమె చేసినటువంటి మంచి క్రియలు. సత్క్రియలు అంటే మరి మంచి క్రియలు. ఆ మంచి క్రియలు ఏంటంటే, ఇక్కడ విధవరాండ్లకి బట్టలు, వస్త్రాలని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి ఈమె మంచి క్రియలు చేస్తూ ఉన్నది కాబట్టి ఆమె కొరకు చనిపోయినప్పుడు మరి ఏడ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం, బాధపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనము మంచి క్రియలు చేస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాలని మనము పరిశీలన చేసుకోవాలి. తర్వాత మరి పేతురు వచ్చినప్పుడు మరి ప్రార్థన చేయడము, తర్వాత ఆమె మరలా బ్రతకడము మనము చూస్తూ ఉంటాం. ఈరోజు మనము ఈ తబితాని గురించి, తబిత జీవితంలో మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, ఆమె మరి ఈ భూమి మీద ఒక మంచి జీవితాన్ని జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అనేకులకి ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అనేకులకి మంచి పనులు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మనము క్రైస్తవులుగా మనల్ని దేవుడు ఏ విధంగా జీవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు అనే విషయాలని మనము గమనించినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన మన కొరకు చనిపోయారు. ఆయన మన కొరకు అనేకమైనటువంటి శ్రమలు పొందారు, అనేకమైనటువంటి కష్టాలు పొందారు, అనేకమైనటువంటి అవమానాలు, నిందలు పొందారు. ఎందుకొరకు ఆయన మరి ఆ విధంగా మన కొరకు పొందారనేటువంటి విషయాలని మనము గమనించినట్లయితే, లేదు ఎలాంటి వారంటే ఆయనకు ఇష్టము, ఎలాంటి వారిని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు, ఎలాంటి వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి. ఎవరు మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనల్ని సమస్తమైనటువంటి దుర్నీతి అంటే ఏదైతే నీతి కాదో మరి వాటన్నిటి నుంచి, లేదంటే సమస్తమైనటువంటి పాపం నుంచి మనల్ని విడుదల దయచేస్తూ ఉన్నాడంట. విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును అంటూ ఉన్నాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించుకున్నాడంటే, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకోవడానికి అంటూ ఉన్నాడు. అంటే ఆయన వారు ఏ విధంగా ఉండాలంటే, మంచి క్రియలు చేయటంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినట్లుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మరణించినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము చూసాము ఇక్కడ సత్క్రియలు అంటే, ఈ తబిత మరి విధవరాండ్లకి వస్త్రాలు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
అయితే ఇంకా సత్క్రియలు మంచి క్రియలు అని అంటే ఈ వేటిని మంచి క్రియలు అంటూ ఉంటారనే విషయాలను మనము గమనించినట్లయితే ఒకానొక సందర్భంలో ఒక భక్తుని గురించి మరి ఒక భక్తుని గురించి మనము చూసి ముందుకు వెళదాము. ఒకానొక సందర్భంలో మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఊజు దేశంలో నివసించినటువంటి వ్యక్తిని గురించి తెలియజేస్తూ ఉన్నది. ఊజు అనేటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ యోబుని గురించి తెలియజేస్తూ ఆయనకి మరి కుమారులు కుమార్తెలు అలాగే చాలా ఆస్తి కలిగినట్లుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందంటే మరి యోబుకి తన కుమారులు చనిపోతారు, అలాగే కుమార్తెలు కూడా చనిపోతారు, అలాగే తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పోతుంది. సరే, పిల్లలు చనిపోయారు, తర్వాత ఆస్తి కూడా పోయింది అని అంటే అనుకుంటే తనకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అయితే అలాంటి సందర్భంలో భార్య ఏమంటూ ఉందంటే, సరే అయినప్పటికీ కూడా దేవునిని మాత్రము ఆయన వదలలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రము ఆయన వదలలేదు. అయితే భార్య అంటూ ఉంది, నీవు ఇంకా భక్తి 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 అంటూ ఉన్నావేంటి, దేవుని దూషించి నీవు మరణం కామని చెప్పి భార్య తనతో అంటూ ఉంటుంది. అయితే యోబు అంటూ ఉంటాడు, మనం ఎప్పుడూ కూడా మేలే అనుభవించటమా, దేవుని దగ్గర నుంచి కీడు కూడా అనుభవించరా తగును అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. సరే, తర్వాత తనకి స్నేహితులు ఉంటారు. తన స్నేహితులు వచ్చి మరి స్నేహితులు కూడా వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఆ భక్తుని లేదంటే తన స్నేహితుని ఓదార్చాలి. స్నేహితులు కూడా వచ్చి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, సరే ఇంతకీ మనకి కూడా ఫ్రెండ్స్ లేదంటే బంధువులు ఉంటారు. వారికి అనారోగ్యంగా ఉందనుకోండి, మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఏ విధంగా మాట్లాడతాం వారితో? మన బంధువులు అనారోగ్యంగా ఉన్నారని చెప్పి తెలిసింది, మనం వెళ్ళాము, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా మాట్లాడతాం? తగ్గిపోతుందిలే, ధైర్యంగా ఉండండి, తగ్గిపోతుందని చెప్పి మనము ధైర్యపరుస్తూ ఉంటాం. లేదు, మరి ఇది నీకు క్యాన్సర్ వచ్చింది, అది కూడా 4వ స్టేజ్లో ఉంది కాబట్టి నువ్వు ఇక బ్రతకవు అని చెబుతామా? ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మన బంధువుల్లో ఎవరికో క్యాన్సర్ వచ్చింది, అది కూడా 4వ స్టేజ్లో ఉందనుకోండి, మనము అయినప్పటికీ ఏమని చెబుతాం వాళ్ళతో? అయినప్పటికీ తగ్గిపోతుందిలే అని చెప్పి చెబుతాం. కానీ ఇక్కడ యోబు యొక్క స్నేహితులను మనము గమనించినట్లయితే వారు ఏమంటారంటే, నీవు చేసిన దాన్ని బట్టే నీకు దేవుడు శిక్ష విధించాడు, నీవు పాపం చేసావు కాబట్టి దేవుడు నీకు శిక్ష విధించాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. యోబుని ఇంకా మరి బలహీనపరచడానికి చూస్తూ ఉంటారు. అయితే యోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడు అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము గమనించినట్లయితే యోబు భక్తుడు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము చదువుకుందాము. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భంలో మమ్ము రూపించిన వాడు ఒకడే కదా. 16వ వచనం నుంచి మనము గమనించాలి. బేదలు ఇచ్చించిన దానిని నేను బెగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములలో నాకు సహాయము దొరుకునని
తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన యెడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి బాముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడంట? ఇక్కడ తాను శపించుకుంటా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఆ విధంగా జీవించినట్లయితే నా భుజశల్యము దాని గూడు తప్పునుగాక అంట ఉన్నాడు. మన భుజాలకి, చేతులకి భుజాలు ఉంటాయి కదా, ఇక్కడ గూడు ఒకటి బాల్ అనేది ఉంటుందన్నమాట. అది కనుక తప్పిపోతే మన చేయి సరిగా పనిచేయదు. కాబట్టి నేను కనుక మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి కనుక నేను సహాయం చేయకుండా ఉన్నట్లయితే, నా అన్నము మరి భోజనము నా భోజనము ఆకలి కొని వారికి పెట్టకుండా ఉన్నట్లయితే నా భుజశల్యము దాని గూడు తప్పిపోవునుగాక అని చెప్పి తనకు తాను శపించుకుంటా ఉన్నాడు. నేను అలాగూ చేయలేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మరి కొంతమందిని గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది ఎలాగూ ఉంటారు అనేటువంటి విషయాల గురించి, అంటే వారు సహాయం చేస్తారా, సహాయం చేయరు అనేటువంటి వారిని గురించి తెలియజేస్తూ, కొంతమంది అన్నం తింటున్నటువంటి చెయ్యి కూడా వాళ్ళు ఇదిలించరు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అనేది చేయరని చెప్పి చెప్పడానికి అలాగూ వాడుతూ ఉంటారు. అయితే ఈయన మరి పేదలకి సహాయం చేశాడంట. తన చెయ్యి బిగబట్టలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. విధవరాండ్లకి సహాయం చేశాడంట, తండ్రి లేని వారికి సహాయం చేశాడంట, అలాగే ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చాడంట, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చాడంట. మరి ఇలాగూ ఒకవేళ దాహంతో ఉన్నట్లయితే వచ్చినట్లయితే ఆయన దగ్గరికి నీరు ఇచ్చాడంట. ఇలాగూ అందరికీ సహాయం చేస్తాడంట. ఇవే సత్క్రియలు అన్నమాట. అంటే మనము ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము, అలాగే దాహం వేసిన వారికి నీరు ఇవ్వటము, అలాగే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటము, విధవరాళ్ళకి సహాయం చేయడము, ఇవన్నీ కూడా మరి సత్క్రియలు అనమాట. ఇలాగూ యోబు భక్తుడు సత్క్రియలు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరల వస్తానని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన మరి సమస్త జనులు కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆయన 2 గుంపులుగా చేస్తారంట. ఎడమ వైపున ఒక గుంపు, కుడివైపున ఒక గుంపు, ఇలాగూ 2 గుంపులు చేస్తాడంట. అయితే కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ప్రభు అంటా ఉంటాడంట, మరి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడినటువంటి నిత్యత్వాన్ని స్వతంత్రించుకొనుడి అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడంట. నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారము పెట్టారు. నేను దప్పికొని ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు. నేను దిగంబరినై ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను మరి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారని చెప్పి ప్రభు వచ్చినప్పుడు తన కుడి చేతి వైపున ఉన్నటువంటి వారిని చూసి తెలియజేస్తారంట. అయితే వారు అంటారంట, అయ్యా నీవెప్పుడు వచ్చావు, నీవు ఆకలి కొని ఉంటే మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టామయ్యా, నీవు దప్పికొని ఉంటే నీకెప్పుడు దాహం ఇచ్చామయ్యా, నీవు దిగంబరిగా ఉంటే నీకు ఎప్పుడు మేము వస్త్రాలు ఇచ్చాము, నీవు ఎప్పుడు హాస్పిటల్లో ఉంటే మేము చూడవచ్చామని చెప్పి అడుగుతారంట. అప్పుడు ప్రభు అంటాడంట, ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకును చేసినట్లేనని చెప్పి ప్రభు తెలియజేస్తాడంట. అంటే మనకి తెలుగులో ఒక స్లోగన్ ఒకటి ఉంటూ ఉంటుంది. ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఒక స్లోగన్ ఉంటుంది. అంటే సర్వీసింగ్ టు హ్యూమానిటీ ఈజ్ సర్వీసింగ్ టు గాడ్ అంటారు. అంటే మనము మానవులకి కనుక సహాయం చేసినట్లయితే దేవునికి సహాయము చేసినట్లే అని అర్థం అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి క్రియలు మనము చేసినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మరి
మనకి ఆ నిత్యరాజ్యంలో మనకి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఎలాంటి వారు ఆయన వారుగా ఉంటారని చెప్పి ఆయన ఎన్నుకున్నాడంటే, సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొనడానికి ఆయన తను తాను మరి మరణించినట్లుగా, తను తాను మన కొరకు అప్పగించుకున్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనము ఈ సత్క్రియల గురించి ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి కూడా తెలియజేస్తూ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము చదివినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. 3వ అధ్యాయము 8వ వచనము, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలనని కోరుచున్నాను అంట ఉన్నాడు. ఏ మాట నమ్మదగినదంటే, దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారు మంచి క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచాలి. దేవుని వాక్యము వింటున్నటువంటి వారు, మరి దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారు ఏం చేయాలంటే సత్క్రియలను శ్రద్ధగా చేయాలంట. శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలని చెప్పి ఈవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండాలని కోరుతున్నాను అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాస్తూ అక్కడ ఉన్నటువంటి క్రేతు అనేటువంటి ఒక దీవి ఉన్నది. ఆ క్రేతు అనేటువంటి దీవిలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, వారు అబద్ధికులు, అలాగే దుష్ట మృగములు, అలాగే సోమరులు, తిండిపోతులు, ఇలాంటి వారు అన్నమాట. అలాంటి వారికి ఏం చేయాలని చెప్పి చెప్పమంటున్నాడంటే, ఏం బోధించమని చెప్పి చెప్పమంటున్నాడంటే, మంచి క్రియలు చేయటి యందు మరి మనసుంచాలి, శ్రద్ధగా చేయటి యందు మనసుంచాలి. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మంచి క్రియలు చేయాలని చెప్పి బోధించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగూ చేయటం అనేది మరి ఏంటి, మనము ఆ మంచి క్రియలు చేయటం వలన ఉపయోగం ఏమైనా ఉంటుందా అనేటువంటి డౌట్ మనకి రావచ్చు. ఇలా అదే తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 8వ వచనంలో తెలియజేస్తూ, ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ అంటూ ఉన్నాడు. ఏవి మంచివి, ఏవి ఉపయోగకరమైనవంట? ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశవలను, కలహమును, ధర్మశాస్త్రము గురించి వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి అంటూ ఉన్నాడు. ఏవి ఇక్కడ 2 విషయాలను గురించి తెలియజేస్తున్నాడు. ప్రయోజనకరమైనవి, ప్రయోజనకరము కానివి, నిష్ప్రయోజనమైనవి, వాటిని గురించి కూడా తెలియజేస్తున్నాడు. ఏవి ప్రయోజనకరమైనవి, ఏవి ఉపయోగకరమైనవి, ఏవి మంచివనంటే మంచి క్రియలు చేయడము. ఆ మంచి క్రియలు ఏంటి? యోబు భక్తుడు మరి ఏ విధంగా జీవించాడు, అలాగే లేదంటే తబిత అనేటువంటి ఆ శిష్యురాలు ఏ విధంగా జీవించింది? మంచి పనులు చేసింది. ఆ మంచి పనులు ఏంటంటే అవసరతలో ఉన్నటువంటి వారికి వారి అవసరతలను తీర్చడమే మంచి క్రియలు. మరి ఈ మంచి పనులు చేయడం అనేది మరి ఉపయోగకరము, అవి మంచివి, మనుషులకు ఉపయోగకరం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏవి ఉపయోగకరం కాదంటే, కొంతమంది తర్కాలని, వంశావళుల గురించి, తర్కాల గురించి, మరి వ్యర్థమైనటువంటి మాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి నిష్ప్రయోజనం అని చెప్పి, అవి ఉపయోగం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనము చూసినట్లయితే మరి ఒక వచనాన్ని 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నేర్చుకోవలసినటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 14వ వచనము మనము గమనించినట్లయితే,
మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం నేర్చుకోవాలంట? సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలనంట. ఎందుకు అవి? మనము మంచి క్రియలు చేయడము నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనము నిష్ఫలులు కాకుడు నిమిత్తం అని అంటూ ఉన్నాడు. అంటే మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఉదాహరణకి వివాహము అయింది, పురుషుడు స్త్రీకి వివాహం అయింది, కొన్ని సంవత్సరాలు అయింది, అయితే వారికి పిల్లలు లేరు. అలాంటి వారిని ఏమంటారు? పిల్లలు లేరనుకోండి, అలాంటి వారిని ఏమంటారండి? గొడ్డుబోతులు అని చెప్పి అంటూ ఉంటారు, అవునా కాదా? అలాగే మనం కనుక ఈ మంచి పనులు కనుక చేయకుండా ఉన్నట్లయితే మనం కూడా అలాంటి వారమని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే నిష్ఫలులు కాకుండా నిమిత్తము అంటూ ఉన్నాడు. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అంటూ ఉన్నాడు. అంటే దేవుడు క్రైస్తవులు అయినటువంటి మనము ఫలించాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. మనం కనుక ఈ మంచి క్రియలు కనుక చేయకుండా ఉన్నట్లయితే మనము ఫలించిన వారుగా ఉంటాము, మనము ఎవరికి ఉపయోగం లేని వారుగా ఉంటాము. కాబట్టి మనము ఈ మంచి క్రియలు కనుక చేసినట్లయితే మనము మరి ఫలించేవారుగా ఉంటాము. అలాంటి వారి కోసమే ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారంట. ప్రభుని యేసు ఎందుకు ప్రాణం పెట్టారంటే మంచి క్రియలను చేసేవారి కోసమే ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారంట. మనము ఇవి నేర్చుకోవాలి, శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు క్రేతులో ఉన్నటువంటి తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ క్రేతులో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మరి మంచి క్రియలు చేయడము నేర్చుకోవాలని చెప్పి అక్కడ బోధించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినట్లయితే ఏమనుకుంటూ ఉంటారంటే ఇవి మనము మంచి పనులు చేయడం వలన మనకి డబ్బులు అనేవి అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి, మనము మరలా పేదవారము అవుతామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మనమేమి పేదవారము అవము. సహాయం చేయటం వలన మనము ఫలించడం వలన దేవుడు మహిమపరచబడతాడు, మనం కూడా దేవుడు దీవిస్తాడని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇలాగ మనము ఆపదలు ఉన్నటువంటి వారికి సహాయం చేసినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు. లేదు మనము సహాయము చేయనట్లయితే దేవుడు మరి దూషించబడతాడు. క్రైస్తవులైన కూడా మరి వారు ఎవరికి సహాయం చేయరు, పిల్లి కూడా భిక్షం పెట్టరు అని చెప్పి చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మరి దేవుని వాక్యము ఒక చోట రాయబడి ఉన్నది, మిమ్మును బట్టియే కదా మరి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే లేదు మనము ఇతరులకు సహాయం చేసేవారుగా ఉన్నట్లయితే అన్యజనుల మధ్య దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మరి కొండ మీద ప్రసంగం చేస్తూ తెలియజేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము గమనించినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఈ వచనాన్ని చదువుకుని మనము ముగించుకుందాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. ఇక్కడి నుంచి గమనించాలి, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు అంటూ ఉన్నాడు. అంటే ఒక దీపాన్ని కనుక వెలిగించినట్లయితే అది ఎక్కడ పెడతారు? కొంచెం కింద పెడతారా, లేదు అది దీపస్తంభం మీద పెడతారా? ఉదాహరణకి మనకి ఇక్కడ కూడా లైట్లోని మనము లైట్లు ఎక్కడ బిగించాము? మనందరికీ పైన బిగించామా? ఎక్కడ బిగించాం? లేదు, ఆ లైట్లు కనుక అక్కడి నుంచి తీసి కింద పెడితే ఎలా ఉంటుంది? కింద పెడితే మనందరికీ వెలుగు ఉంటుందా?
వెలుగు అనేది ఉండదు. అలాగే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే అడుగుతూ ఉన్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అంటూ ఉన్నాడు. అంటే కొంచెం అంటే మనకి మానిక లేదంటే స్వాల అంటూ ఉంటారు కదా. మానిక ఈ బియ్యము వడ్లు ఇవన్నీ కూడా కొలుస్తూ ఉంటారు కదా. మానిక కొలిసేటువంటి ఒక పరికరం అన్నమాట. దాని కింద పెడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ మాని కింద పెడతారా? దీపం కనుక వెలిగించినట్లయితే వెలిగించి మాని కింద పెడితే అది వెలుగు అనేది ఇవ్వదు. కానీ దానిని కనుక దీపస్తంభం మీద పెట్టినట్లయితే అది అందరికీ కూడా వెలిగిస్తూ ఉంటుంది. అలాగే మనము మంచి క్రియలు చేసినట్లయితే, సత్క్రియలు చేసినట్లయితే అప్పుడు అందరికీ మరి అవి తేటపరచబడినట్లయితే అవి వాటి వలన దేవుడు మహిమపరచబడతాడని చెప్పి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. 16వ వచనం మనము చదువుకున్నట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అనేటువంటి వెలుగు మనము అనుజనుల మధ్య మనము చేసినట్లయితే, సత్క్రియలు మంచి పనులు చేసినట్లయితే మరి వాటి వలన దేవుడు మహిమపరచబడతాడని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఇక్కడ మరి తవిత కూడా మరి అనేకమైనటువంటి మంచి క్రియలు చేయటం వలన దేవుడు మహిమపరచబడ్డాడు. మరి ఇక్కడ మరి అందరూ కూడా ఆమెను గురించి చనిపోయినప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి తబిత ఈ భూమి మీద ఒక మంచి జీవితాన్ని జీవించినట్లుగా ఆమె మరి మంచి క్రియలు చేయటము నేర్చుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనము ముగించుకుందాము.